ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని అభివృద్ధి చేయాలని కాంక్షతో వారు చెప్పిన ఆలోచన మేరకే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మొత్తం హైదరాబాదు 4 దిక్కుల కూడా రేపు రాబోయే కాలంలో ఒక ఐటీ హబ్ను అదేవిధంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ను ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పాలని మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తూ మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఈరోజు మనం ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు రేపు 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. కార్యకర్తలు నాయకులు ఇంకా బలంగా పనిచేసి సునీతా మహేందర్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తే ఈరోజు ఇంకా మాకు బాధ్యత పెంచి ముఖ్యమంత్రి గారి పైన ఇంకా బాధ్యత పెరిగి ఈ నియోజకవర్గానికి మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఏ సంక్షేమం ఏ అభివృద్ధి కార్యక్రమం తలబెట్టాలన్నా ముఖ్యమంత్రి గారికి మల్కాజిగిరి నియోజకవర్గం అంటే చాలా ప్రేమ ఉంది. వారిని నిలబెట్టిన నియోజకవర్గానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఏ అభివృద్ధి చేయాలన్నా మరింత రెట్టింపు ఉత్సాహంతో వేగంతో వారు ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మేము అడుగుతా ఉన్నాం బీజేపీకి సంబంధించి ఇదే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి దాదాపు 8 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నారు. అడగండి జనాభా వారు వచ్చినప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉండే పౌర సరఫరాల మంత్రిగా ఉండే ఎందుకు ఇయ్యలేదని అడగండి తెల్ల రేషన్ కార్డు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో పేదవారికి ఆరోగ్యపరంగా సౌలతులు కల్పించే ఆరోగ్యశ్రీని ఎందుకు ఈటల రాజేందర్ గారు నీరు గార్చిండ్రో అడగండి. ప్రజా సంక్షేమం మీద కాదు వారు ఈరోజు కేవలం అధికారం గురించి. అక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో వారు పూర్తి స్థాయిలో విఫలమైన తరుణంలో చేయలేని పని ఇక్కడ ఏ విధంగా చేస్తారో చెప్పాల్సిన ధర్మం ఈ మల్కాజిగిరి ప్రజలకు తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మోడీ గారు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మేనిఫెస్టోలో లేని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లేని అనేక అంశాలు సత్యదూరమైన ప్రచారం చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు మనం కోరుకునేది సంక్షేమం అభివృద్ధి. కులాలు మతాల మధ్యలో చిచ్చుపెట్టి ఓట్లు అడగడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేదు. కులాలను మతాలను అందరినీ కూడా ఏకం చేసి ఈరోజు మనం సెక్యులర్ రాజ్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముందుకు సాగుతూ ఉంటే ఓటమి భయంతో బీజేపీ పార్టీ వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి కోరుతా ఉన్నాం. ఏ విధంగానైతే సమయాన్ని బట్టి మీరు 5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడ్డ అభ్యర్థి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా గెలిపించారో అదే విధంగా సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ